నువ్వు చెప్తా ఉంటావు అది నీ ఇంటి దేవుడని. ఆ ఇంటి దేవుడే నీకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని శిక్షిస్తాడు. నువ్వు తప్పించుకోలేవు ఆయన శిక్ష. ఇక్కడ భూమి మీద ఎవరైనా వేయలేరేమో కానీ తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆగ్రహం నువ్వు తప్పు చేసింటే నీకు తగులుకుంటుంది, గుర్తుపెట్టుకో. అదే మేము అపవిత్రం చేసేట్టు మా నాయకుడు కానీ మేము చేస్తుంటే మేమందరం కూడా సర్వనాశనం అవుతాం. దీనికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీరు దానికి సవాల్ను స్వీకరిస్తారా? చంద్రబాబు నాయుడు గారు రండి, మనం ప్రమాణం చేద్దాం, తిరుపతికి పోయి ప్రమాణం చేద్దాం. ఆ లడ్డు మీద మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఎటువంటి కలుషితం చేయాలనే ప్రయత్నం చేస్తే మేము సర్వనాశనం అవుతాం, మేము రెడీ. కానీ ఆ లడ్డులో ఎటువంటి కలుషితం జరగకపోయినా కూడా దాన్ని రాజకీయంగా మీరు వాడుకొని ప్రజల మనోభావాలు, ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి దానికి మీరు కారకులైతే మాత్రం మీరు 100కి 100 శిక్షకు అర్హులవుతారని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. ఈ రాష్ట్రానికి ప్రాణాధారమైనటువంటి ప్రాజెక్టు ఈరోజు ఆగిపోయింటే దాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నా యొక్క జోక్యం వల్ల, నేను చెప్పడం వల్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపినాడని చెప్పిన తర్వాత దాన్ని నువ్వు ఆమోదించినావో లేకపోతే దాన్ని వ్యతిరేకించినావో ఖండించినావో ఏదో ఒకటి మేము ఎక్స్పెక్ట్ చేశాం. ఇంతవరకు ఒక్కరోజు కూడా ఈ ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడలేదు. పైపెట్టు అవసరం రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అవసరమే లేదని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, ఇక్కడ కూటమి పెద్దలంతా దయచేసి మీరు నిపుణులు ఎవరైనా రండి, మేము అడిగేటువంటి ప్రశ్నలు మీరు చెప్పండి. ఒకసారి 50,000 క్యూసెక్లో 60,000 క్యూసెక్లో ఆ కృష్ణానదిలో వస్తాయి అంటే దాదాపు 5,000 క్యూసెక్లో 6,000 క్యూసెక్లో నీళ్ళు వస్తాయి. వచ్చినట్టు వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ యొక్క లిఫ్ట్ స్కీమ్స్లో పంప్ చేసేదానికి 6 టీఎంసీలు ఈ రోజుకు 6 వాళ్ళు ఎత్తిపోసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ నీళ్లు 840 అడుగులకు పైన చేరేది ఎప్పుడు, 880 అడుగులకు చేరేది ఎప్పుడు, మా రాయలసీమకు నీళ్ళు వచ్చేది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించేటువంటి నాయకులకు చెప్తున్నాను, దయచేసి ప్రజా సమస్యల పైన మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీ యొక్క చూపు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేదానికి పెట్టండి. అంతే తప్పితే ప్రజాస్వామ్యంలో మాలాంటి వాళ్ళ మీద దాడి చేస్తే ఏమొస్తుందయ్యా నీకు? ప్రజలు ఏమన్నా ఎర్రోలు అనుకుంటాండవా? ఈరోజు నువ్వు చేసేటువంటి దౌర్జన్యాలు, నీ దౌర్జన్యాలను సమర్థించేటువంటి పోలీసులు ఉన్నారని చెప్పి 4 రోజులు ఏమైనా గమ్యం ఉండొచ్చేమో, కానీ ఎలక్షన్స్ వచ్చిన రోజు మిమ్మల్ని వెంటబడి కొడతారు, గుర్తుపెట్టుకో. ఏమన్నా తమాషా అనుకుంటున్నారా లేకుంటే ఆషామాషి అనుకుంటున్నారా? ఎవరండి ఈ పోలీసులంతా? దేనికోసం ఉండారండి మీరంతా? మా మీద దాడి చేస్తూ ఉంటే ఒక పార్టీ కార్యకర్తలను వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి మా మీద దాడి చేయించేటువంటి పరిస్థితులు నెలకొల్పుతారా మీరు? ఇది మంచి పద్ధతులు కాదు. డీజీపీ గారి దగ్గర నుంచి, ఐజీ దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి మీ అందరికీ చెప్తున్నాను, ఏది మీ డ్యూటీ? ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం చేసేటువంటి వాళ్ళను, అక్రమాలు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అర్ధరాత్రులు వచ్చి వాళ్ళు కూర్చొని పికప్ చేసుకొని తప్పుడు కేసులు పెడతారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని తీసుకొని వచ్చి కేసుల్లో పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ పట్టపగలు కూర్చొని మీ పోలీసుల సమక్షంలో మా నాయకుల ఇళ్ళ మీద దాడి చేస్తే మీరు పట్టించుకోరా? పైపెచ్చు మళ్ళీ మా మీదనే నిందల్లో మోపుతారా? మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం ఉంటుందా? మరి మీ గుంటూరు జిల్లా మహిళా నాయకురాలు ఆమె గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎవరుందో ఏం చర్య తీసుకున్నారు? ఆమె రెచ్చగొట్టబట్టే కదా ఆ రోజు అంబటి రాంబాబు గారు సమన్వయాన్ని కోల్పోయారు. మరి ఆయన ఆ రకంగా మాట్లాడేటువంటి హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? ఆ రకమైనటువంటి తప్పుడు ఫ్లెక్సీ ముద్రించి అక్కడ పెట్టేటువంటి హక్కు మీరు ఎవరిచ్చారు? తప్పకుండా సుప్రీంకోర్టులకి దృష్టికి తీసుకుపోతాం. ఇది మీరు వేసేటువంటి సిట్టుకు మీరు ఆ రోజు ఎవరు కూడా తిరుమల దేవస్థానం గురించి మాట్లాడకూడదని చెప్పి మాట్లాడిన తర్వాత ఈ రకంగా తప్పుడు ఫ్లెక్సీలు కట్టి అది ప్రసాదం మీద దాని మీద రకరకాల ప్రజలకు మనోభావాలని దెబ్బతినే రకంగా మీరు పెట్టడం, డెఫినెట్లీ వీ విల్ సీక్ ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఈ అవకాశాలన్నింటినీ ప్రజలకు ఉపయోగించేదానికి
బదులు మీ వైఫల్యాలన్నింటినీ కూడా బయటపడతాయి, అవి బయటపడకూడదని చెప్పి ఒక చిన్న గీత మీద పెద్ద గీత రాస్తాను ప్రజలను డైవర్ట్ చేయడానికి. ఎన్ని రోజులు సాగుతాయి మీ డైవర్షన్ పాలిటిక్స్? అది చీప్ పాలిటిక్స్. దిస్ ఈజ్ హై టైమ్ ద పోలీస్ ఇన్ ది స్టేట్ షుడ్ రైజ్ టు దిస్ అకేషన్. నాయకులు ఎవరన్నా చెప్తే చిన్న చిన్న హెల్ప్లు కావాలంటే చేయండి, కానీ అంతిమంగా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. ఈరోజు సామాన్య ప్రజలు కాదు, పెద్ద పెద్ద లీడర్లే ఈరోజు భయాందోళనకు గురవుతూ ఉంటే మీకు సిగ్గుగా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. దయచేసి కళ్ళు తెరవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. దయచేసి ఇటువంటి దుస్సాంప్రదాయాలను ప్రోత్సహించద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మా కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు, మేము కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి మాట్లాడద్దు మీరు, తప్పు ఇటువంటిది. ప్రజాస్వామ్యంలో హింసకి ఎక్కడా కానీ స్థానం ఉండకూడదని చెప్పి మేము చెప్పుకుంటున్నాం. కానీ మీరు చేసే పరిస్థితి లేదో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేను చెప్పేది ప్రజాస్వామ్యంలో ఇంతగా మాట్లాడినా కూడా సహనం వహించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మీకు అనేక క్లిప్పింగ్స్ ఈరోజు చూపిస్తాం. నీ అమ్మ మొగుడు ఇచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు నోట్లో వచ్చేటువంటి మాటలు అపోజిషన్లో ఉండేటప్పుడు అయినా కూడా ఆయన ఏమన్నా సమన్వయంతో ప్రతిపక్ష నాయకుడు కదా అని చెప్పి హుందాగా వివరించాడు ఆయన. పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. కొడకల్లారా రండిరా కొడకల్లారా అని మాట్లాడినాడు. లోకేష్ ఆయన పాదయాత్ర చేసేటువంటి పోయే ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేను ప్రతి ఒక్కరికి ఏదో ఒక అడ్డపేరు పెట్టి బాడీ షేమింగ్ చేసేటువంటి పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు కదా? ఇవన్నీ సోషల్ మీడియాలో లేవా? పబ్లిక్ డొమైన్లో లేవా? ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మీరు మాట్లాడారు కదా, ఆ రోజు మీరు మాట్లాడారు కదా. మీరు మాట్లాడి నీళ్ళ మీదకి వచ్చి దాడి చేయలేమా? మేము మీరు చేసినప్పుడు మేము ప్రోత్సహించామా అని చెప్పి నేను అడుగుతున్నా. కానీ కల్తీ చేయాలనే ఆలోచన మా నాయకునికి కానీ మా పార్టీ నాయకులకు ఎవరికైనా ఉంటే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాం. మాకు మేగ్గా పెట్టుకునేటువంటి శాపం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు తప్పుడు ప్రచారాల కోసం కేవలం రాజకీయాల్లో మీ చేతగాని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తూ ఆ యొక్క లడ్డు మీద దుష్ప్రచారం చేసేటట్లయితే ఆ శాపం మీకు తగులుకుంటుంది. మీరు మీ కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. గుర్తుపెట్టుకో.